లేని ఆధారాలు సృష్టించేటటువంటి క్రమంలో రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నారు. మొన్న జూలై 30న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆగస్టు 2న మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ వీడియోస్ గురించి మాట్లాడే ముందు మీరు ఈ ఉప ఎన్నిక జెడ్పీటీసీ పులివెందుల ఎన్నికకు సంబంధించి ఒంటిమిట్టకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటనేది ముందుగా మాట్లాడిన తర్వాత లిక్కర్ స్కామ్కి వెళ్దాం. సార్, ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది పరిస్థితి చెప్పండి. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల రూరల్ మండలంలో ఈరోజు ప్రచారానికి పోయినాం. చాలా అద్భుతంగా స్పందన ఉంది. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఇక్కడటువంటి ప్రజలందరూ కూడా చాలా సంపూర్ణంగా వాళ్ళ మద్దతు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. గతంలో ఇక్కడ 5 ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు పోటీ చేసినటువంటి నా అనుభవంతో నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతుందో, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు వీళ్ళకు చాలా దగ్గరగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోయి కూడా ఓట్లు అడిగినా కూడా చాలా తక్కువ వచ్చేటి మాకు. ఈ పులివెందుల పరిసరాల ప్రాంతాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి పెట్టని కోట. ఎంతో అద్భుతంగా ఇక్కడటువంటి ప్రజలకందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ ఉన్నటువంటి కష్టాల్లో ఎంత ప్రయత్నం చేస్తే నాకే రానటువంటి ఓటింగ్ వీళ్ళకి వస్తుందంటే కానీ నమ్మేదానికి సాధ్యపడడం లేదు. ఎందుకంటే గడిచిన 14 నెలల నుంచి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా నాకు తెలిసి కష్టం వస్తే పలికేవాడు ఎవడే కానీ లేడు. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, ఈరోజు ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనసు విప్పి క్లియర్గా చెప్పండి. ఇప్పుడున్నటువంటి నాయకులు వీళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తే పలికేటువంటి పరిస్థితి ఉందా? ఎవరైనా కష్టపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా వీళ్ళకు వెంటనే పోయి స్పందించేటువంటి మనుషులు ఎవరైనా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారా? రెండవది, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో, పులివెందుల ప్రాంతంలో వైద్య కళాశాల కట్టి చాలా అద్భుతంగా మంచి బిల్డింగ్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్నీ కట్టారు. కాలేజ్ శాంక్షన్ చేశారు. ఈరోజు 50 సీట్లు ఆ యొక్క మెడికల్ అథారిటీస్ కూడా 50 సీట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అటువంటి కాలేజీను మేము రన్ చేయము అని చెప్పి మూసివేసినప్పుడు, సరే అది చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాంతం అంటే గిట్టకుండా పోవచ్చు, ఈ ప్రాంతంలో ఎందుకు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆపిండొచ్చు. స్థానికంగా ఈరోజు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఈ యొక్క సమస్య పట్ల ఎంతవరకు స్పందించినారు? నంబర్ 1. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన తర్వాత అనేక సమస్యలు, రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, అనేక సమస్యలు పెండింగ్లో పడిపోయినాయి. అంటే అకస్మాత్తుగా అన్నీ ఆపేశారు. ఉదాహరణకు వేంపల్లో జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన తర్వాత స్టాప్ చేసేటువంటి పని ఈ 14-15 నెలల నుంచి తిరిగి ఒక కంకర్రాయి కూడా తీసి పక్కన వేసేటువంటి పాపన పోల. అదే రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కు జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక తట్ట మట్టి కూడా తీసుకొని బయటకు వేసేటువంటి పరిస్థితులు లేవు. ఇట్లా ఏ సమస్య తీసుకున్నా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల్లో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో కానీ ఒక సమస్య గురించి నేను స్పందించినానని చెప్పేటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఓటు అడిగితే కన్నా ఎవరైనా వినేదానికైనా అర్థం ఉంటుంది. ఈ ప్రాంతం ప్రజలకు పలకరు, ఈ ప్రాంతం సమస్యలు పలకవు, ఈ ప్రాంతం సమస్యలు వినే నాతుడే లేడు. ఎవడన్నా కష్టపడి ఏదైనా ఫోన్ చేసుకుందామంటే ఫోన్ ఎత్తేటువంటి నాదులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అజెండా ఏంటంటే బహుశా ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు, క్లియర్గా తెలియదు, ఈ రాష్ట్రంలో సామాన్యంగా ఒక బై ఎలక్షన్స్ రావాలా, లేదు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా జరగాలంటే అన్నీ క్లబ్ చేస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు, ఏదైనా రిజైన్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఇక ఎలక్షన్ జరిపితే అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి వస్తాయి. ఈరోజు ఇదేందో విచిత్రం, ఈ రెండే వచ్చినాయి. నేను నెల్లూరు జిల్లాకు పోతే నెల్లూరు జిల్లాలో చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ, దాంట్లో పోటీలు లేవు. ఇతర జిల్లాల్లో చాలామంది అడిగారు, అన్న మా జిల్లాలో కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు, అవన్నీ పెట్టకుండా ఈ జిల్లాలో ఎందుకు పెట్టారని.
సో అనేక ప్రశ్నలకు సమాధానం ఈరోజు ఎలక్షన్ కమిషన్, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఈ జిల్లాలోనే 2 జెడ్పీటీసీలు ఇస్తున్నారు, మిగతా దానికి ఎందుకు పిలవలేదు అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇక్కడటువంటి ఈ యొక్క జెడ్పీటీసీల్లో నాకు తెలిసి 10,500 ఓట్లు ఉన్నాయి. ఈ పులివెందుల రూరల్ మండలంలో ఉండేది 10,000, చాలా చిన్న మండలం. ఎందుకంటే గతంలో ఇది చాలా పెద్ద మండలం అయినా కూడా పులివెందుల పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీగా మార్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది ఓట్స్, దాదాపు 50,000 ఓట్లు మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయినాయి. మిగిలినటువంటి 10,000 ఓట్లు ఎట్లా మండలం ఉంది కాబట్టి అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంది. బహుశా నాకు తెలిసి 10,500 ఓట్లే తక్కువ ఉన్నాయి కాబట్టి బల ప్రదర్శన చేసో, లేకుంటే పోలీసులంతా కూడా దుర్వినియోగం చేసో, లేకుంటే విపరీతంగా డబ్బుల ప్రలోభం పెట్టో ఏదో ఒక రకంగా హస్తగతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఒక రిమార్క్ తీసుకొని రావాలా అనేటువంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతా అన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. రైట్. ఏదైనా కానీ ఒక్క పాయింట్లో చెప్పండి, వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా? అంటే ఆ సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1% కూడా జరిగేదానికి అవకాశం లేదు. ఒకటి వీళ్ళ ఎత్తుగడలంతా ఇటీవల కాలంలో మన నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి. పోలీసులను అందరినీ తీసుకొని పోలీసులను అక్కడ బందోబస్తుగా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళని నామినేషన్ వేయకుండా చేసుకొని ఆ ప్రక్రియలో పాల్గొనలేకుండా ఆపిన దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినారు. ఎందుకంటే అట్లా జరుగుతుందని కూడా మేము కళ్ళలో కూడా ఊహించుకోలే. మరి ఈసారి కూడా అదే రకమైన ప్రయత్నం చేయాలని ఏమైనా అనుకున్నారేమో తెలియదు. తర్వాత ఒకవేళ ఎలక్షన్ రోజు కూడా ఓటర్ని ఎవరిని దగ్గర రానియకుండా పోలీసులు వీళ్ళు కూర్చోవాలనేటువంటి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని నాకు తెలియదు. స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఓటరు ఖచ్చితంగా ఓటేస్తే ద రేషియో విల్ బి మినిమం ఒక సగం ఓట్ల పైన మెజార్టీ వస్తాయి. ఒకవేళ 10,000 ఓట్లు పోలైతే మినిమం 5,000 ఓట్లు మెజార్టీ వస్తాయి ఈ ప్రాంతంలో. నాకు తెలిసి ఈ ప్రాంతం మెజారిటీనే 5,000 ఉంటుంది. సో 25% ఓట్స్ వస్తే నిజంగా వీ కెన్ కంగ్రాచులేట్ దెమ్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ విక్టరీ. రైట్. బట్ ప్రశాంతంగా ఎవడి ఓటు వాడు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే. సో వీళ్ళ ఎత్తుగడ చూస్తూ ఉంటే నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది. 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా జిల్లాకి, జమన్మడుకు వచ్చినాడు. వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళందరితో కూర్చొని ఏదో మంత్రాలు జరిపారు, పోలీసులు కూడా ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారని చెప్తున్నారు. మరి ఇవన్నీ తెలీదు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మేము ప్రతిఘటించేదానికి కానీ సవ్యంగా ఎన్నికలు జరిగేదానికి మా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇట్లా చేయకుండా అప్రజాస్వామిక విధానంలో చేసేటట్లయితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి దయచేసి విలువ ఇవ్వండి అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా మేము విన్నవించుకుంటున్నాం. రైట్. స్వేచ్ఛగా ఎన్నికలు జరపండి, ఎవడి ఓట్లు వాళ్ళు వేసుకొనివ్వండి.